వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ అభిసేన్. ఈరోజు స్పెషల్ ఏంటంటే ఉదయగిరి చెక్క నగిషీ కేంద్రం గురించి మనందరికీ తెలిసిందే. ఇలాంటి కళాకృతిని నేను ఇంతవరకు చూడలేదని పవన్ కళ్యాణ్ సాక్షాత్తు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. సో పర్యావరణ అంటే ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా విజయవాడలో జరిగినటువంటి కార్యక్రమంలో మరి చెక్క నగిషీ కేంద్రం ఉదయగిరికి సంబంధించి చెక్క నగిషీ కేంద్రాన్ని ఆయన సందర్శించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన కామెంట్స్ చేశారు. కామెంట్స్ చేసిన తర్వాత జాకీర్ అక్కడైతే నిర్వాహకులు ఉన్నారు, వారితో మాట్లాడదాం. సో ఆయన ఫీలింగ్స్ ఏంటి తెలుసుకుందాం. ఇవాళ చెక్క నగిషీ కేంద్రం గురించి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మిమ్మల్ని ప్రశంసించడం జరిగింది. సో అక్కడ ఎంతసేపు ఉన్నారు, ఏం మాట్లాడుకున్నారు మీరిద్దరు? సార్, యాక్చువల్గా ఈరోజు ఎన్వైరన్మెంట్ డే సందర్భంగా ఆయన ఇక్కడ విజయవాడలో చెట్లు నాటడం అనేది ఒక కార్యక్రమం పెట్టుకుని ఉన్నారు సార్. మేము ఫారెస్ట్ డిపార్ట్మెంట్ తరపు నుంచి వెళ్ళాము, పిలుచుకొని వెళ్ళారు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు. ఓకే. వెళ్ళిన తర్వాత మన స్టాల్ అనేది పెట్టడం జరిగింది. అంటే మనం వాడే కర్రల గురించి అడిగారు సార్. ఓకే. ఆ కర్రలు మళ్ళీ సీడ్స్ లాగా అది పెంచి మళ్ళీ అంటే ఫ్యూచర్ లో అవ్వకుండా అలాంటి చర్యలు తీసుకోవడానికి గవర్నమెంట్ సహకరిస్తుందని కూడా ఆయన చెప్పారు. సో రేప కర్ర అని చెప్పారు మీరు మాటల్లో. ఈ రేప కర్ర అంటే ఏంటి సార్? అది సార్ రేప కాదు, బై మిస్టేక్ వేప సార్. అది వేప కర్ర. ఓకే. మన స్టాల్ కి విజిట్ చేయగానే ఆయన ఇలాంటి కలర్ నేను ఇప్పటి వరకు చూడలేదు, ఫస్ట్ టైం నేను చూస్తున్నాను, కాకపోతే చాలా బాగుంది క్రాఫ్ట్, నేను దీనికి మార్కెటింగ్ సహకరిస్తానని ఆయన కలెక్టర్ గారితో మాట్లాడతారని చెప్పారు సార్. అంటే గతంలో కూడా ప్రధానమంత్రి కూడా విజిట్ చేయడం జరిగింది, గతంలో రిపబ్లిక్ డే సందర్భంగా కదా. ఆయన మన హునార్ హార్ట్ ఎగ్జిబిషన్ అనేది మైనారిటీ డిపార్ట్మెంట్ తరపు నుంచి ఒక 7 years బ్యాక్ సార్. ఢిల్లీలో కదా అది జరిగింది? ఢిల్లీలో సార్. ఓకే. ఆయన పార్లమెంట్ కి వెళ్ళి వస్తున్నప్పుడు సడన్ గా అబ్బాస్ నఖ్వీ గారు మినిస్టర్, ఆయన సడన్ గా తీసుకొని వచ్చారు సార్. ఫస్ట్ ఓం బిర్లా గారు వచ్చారు, తర్వాత అబ్బాస్ నఖ్వీ గారు వచ్చారు. అంటే ఢిల్లీలో మనకు ఒక షాప్ ఉందా లేకపోతే స్పెషల్ గా ఏర్పాటు చేశారు? అది స్పెషల్ గా ఏర్పాటు చేసిన అకేషన్ సందర్భంగా ఏర్పాటు చేశారు. ఓకే. అవును సార్. అందులో మన క్రాఫ్ట్ ఉదయగిరి క్రాఫ్ట్ ని చూడడం అనేది చాలా పెద్ద గొప్ప విషయం సార్. ఎందుకంటే అక్కడ సుమారుగా 350 స్టాల్స్ సార్ ఆ రోజు. ఓకే. ఆ స్టాల్స్ లో మన ఒక సాంప్రదాయమైన క్రాఫ్ట్ కాబట్టి ఆయన కళ్ళకి కనిపించింది సార్. ఆయనకి ఏదో చూడని వస్తువు చూసినట్టుగా ఆయనకి అనిపించింది. అప్పుడు ఆయన అక్కడికి కూడా మన పిఎం గారు వచ్చి విజిట్ చేసి ఈ క్రాఫ్ట్ ఎంతమంది డిపెండ్ అయి ఉన్నారు, ఈ క్రాఫ్ట్ తయారు చేయడానికి ఎంతమంది ఉన్నారు అక్కడ ప్రెసెంట్, ఎన్ని రోజులు పట్టుద్ది అని అడిగి తెలుసుకున్నారు సార్ అక్కడ. సో మొత్తంగా ఎంతమంది వర్క్ చేస్తున్నారండి దీని మీద ఆధారపడి? సార్ 200 ఫ్యామిలీలు సార్. 200 ఫ్యామిలీస్. ఓకే సార్. 200 ఫ్యామిలీస్ ఈ కళ మీద ఆధారపడి జీవిస్తూ ఉన్నారు అక్కడ. అవును సార్. అండ్ 16th century క్రాఫ్ట్ సార్ ఇది. నాది వచ్చి థర్డ్ జనరేషన్ సార్. మా ఫ్యామిలీ క్రాఫ్ట్ కాబట్టి నాది థర్డ్ జనరేషన్. మీది థర్డ్ జనరేషన్. ఓకే. మీ కుటుంబ సభ్యులందరూ కూడా ఇదే వృత్తిలో ఉన్నారు? ఇదే కళ మీద ఆధారపడి బతుకుతున్నారు? ఈ కళ మీదే మేము ఆధారపడుతున్నాం సార్. ఓకే. ప్రభుత్వం నుంచి నాకు రీసెంట్ గా జాబ్ వచ్చినా కూడా నేను మా అమ్మ వాళ్ళు పంపించకుండా ఈ కళని చదువుకునే వాళ్ళు అన్ఎడ్యుకేషన్ పీపుల్స్ ఉన్నారు. మేము కొద్దిగా చదువుకున్న వాడివి కాబట్టి ఈ క్రాఫ్ట్ లో దిగు, ఈ క్రాఫ్ట్ లో దిగితే మాతో పాటు కొన్ని ఫ్యామిలీస్ కి కొద్దిగా ఇది చూపించినట్టు ఉంటది మనము అని చెప్పడంతో మా మదర్ గారు. ఏం జాబ్ వచ్చిందని మీకు? గవర్నమెంట్ జాబ్? బిఎస్ఎఫ్ లో వాటర్ సెక్యూరిటీ ఫోర్స్ లో సెలెక్ట్ అయినాను సార్ నేను. బిఎస్ఎఫ్ సెలెక్ట్ అయ్యి మీరు పోలేదు?
ఆ, అది ఓకే. ఇప్పుడు ఒక 1 వీక్ లో జాయిన్ అయ్యేటప్పుడు మన మదర్ గారు పంపించలేదు సార్. అంటే జాబ్ చేస్తే ఓన్లీ మన ఫ్యామిలీ మాత్రమే దానికి ఇది బతుకుతుంది. అవుతుంది. బా! ఆ, హ్యాట్స్ ఆఫ్ అండి. ఓకే. ఆ! అందుకని దాని వల్ల నేను వెళ్ళకుండా ఈ క్రాఫ్ట్ లోనే దిగాను సార్. అండ్ గవర్నమెంట్ సపోర్ట్ నాకు ఖచ్చితంగా ఉండాలని నేను మాటి మాటికి మన సో కలెక్టర్ గవర్నమెంట్ గారి సపోర్ట్ ఉండాలి అని మీరు అన్నారు. ప్రధానమంత్రి అప్రిషియేట్ చేశారు. మిమ్మల్ని ప్రముఖులు చాలామంది మీ కళ పట్ల ఆకర్షితులయ్యారు. అయినా కూడా ప్రభుత్వం నుంచి అనుకున్న స్థాయిలో మీకు సపోర్ట్ వస్తోందా? ఆ, సార్ గవర్నమెంట్ వర్క్ అనేది మీకు కూడా తెలుసు, కొద్దిగా స్లో పికప్ సార్. కాకపోతే ఏదో ఒక రోజు మేము ఆ గోల్ కి రీచ్ అవుతామని ఒక చిన్న ఆశ సార్. ఆశతో ఉన్నారు. సో పవన్ కళ్యాణ్ గారు మోటుకున్నారు కాబట్టి ఇంకా నాకు తెలిసి ఆగదు. ఆయన వాచ్ చూడగానే అసలు ఈ వాచ్ అసలు అన్బిలీవబుల్, అసలు వాచ్ ఎట్లా చేశారని కూడా ఆయన అడిగినారు సార్. ఓకే. గిఫ్ట్గా ఇచ్చారా మీరు అది పవన్ కళ్యాణ్ గారికి? గిఫ్ట్ గా కాదు సార్, గిఫ్ట్ గా తీసుకోమన్నా కూడా ఆయన ఒప్పుకోలేదు. మ్మ్. ఈ వాచ్ కి అసలు ఖరీదు పెట్టలేము అని చెప్పారు సార్ ఆయన. చెప్పారు. సో ఆ క్షణం మీ ఫీలింగ్ ఏంటి? ఆ, ఆయన మన స్టాల్ కి విజిట్ చేయడమే మనది ఒక అదృష్టం అన్నట్టు ఎవరి ఫ్యాన్ మీరు మామూలుగా మూవీస్ చూస్తుంటారా? చూస్తుంటాను సార్. ఎవరు ఫ్యాన్స్ మీరు? సార్ ఎక్కువగా నేను బాలకృష్ణ అండ్ తర్వాత అయిన పవన్ కళ్యాణ్ గారే సార్. బాలకృష్ణ, పవన్ కళ్యాణ్ అంటే ఇష్టం బాగా. సార్ ఓకే. అంటే బాలకృష్ణ అంటే మా తరాల నుంచి వస్తున్నది అది సార్. అది ఓకే. అంటే మీకు వ్యక్తిగతంగా పవన్ గారు అంటే ఇష్టం. పవన్ గారు అంటే ఇష్టం సార్. సో మీ అందరు కూడా అంటే నందమూరి ఫ్యాన్ అనుకోండి మీరు ఫ్యామిలీ అంతా సార్ సార్ అంతేయా? ఓకే. సో ఒకసారి మీ ఫేవరెట్ హీరో మీ ముందుకు వచ్చారు. అవును సార్. చాలా హ్యాపీ. చాలా హ్యాపీగా ఫీల్ అవునాను. అసలు ఒక కళలాగా అనుకున్నాను సార్ అది. కళ నిజమైన వేళ. సార్. సో మొత్తానికి పవన్ గారు ఇంకా హెల్ప్ చేస్తే బాగుంటుంది అంటారు మీరు, అంతేనా? సార్ అసలు ఆయన సార్ అంత మందిలో ఒక 5 minutes మన స్టాల్ లోనే నిలబడి ఒక్కొక్క వస్తువుని పట్టుకొని చూసి, క్వాలిటీ చూసి, ఈ వస్తువు దీనికి తయారు చేయడానికి ఎట్లా అవుతుంది, వితౌట్ పాలిష్ చేస్తున్నారా లేకపోతే మిషన్ మేడ్ చేస్తున్నారా, ప్రతి వస్తువు కూడా పట్టుకొని అంటే ఆయన చేతులు పట్టుకుంటే ఆల్రెడీ తెలుసు సార్ మనకు, ఆయన చేతులు పట్టుకుంటే ఎట్లయినా హైలైట్ అవుతుంది వస్తువు. అంతే అంతే. బ్రాండ్ అంబాసిడర్ లాగా అన్నమాట. వారి చేతిలోకి వెళ్తే పవన్ గారు అంటేనే ఒక బ్రాండ్, ఇంకా ఆయన చేతిలోకి మన వస్తువు వెళ్ళిందంటే ఇంకా డబుల్ బ్రాండ్ అయిపోయిందంటే. ప్రతి కస్టమరు ఒక 60% వరకు కస్టమర్ తీసుకుంటారని ఆయన కూడా ఆయన మనసులో అనుకుని నేను స్టాల్లోకి వస్తాను, మీరు అంటే కొంతమంది అక్కడ స్టాల్ లోపల ఉన్నారు సార్, మీరు బయటికి వచ్చేయండి నేను స్టాల్ లోపలికి వెళ్తానని వాళ్ళని పిలిపించి స్టాల్ లోపలికి సార్ వచ్చి ప్రతి వస్తువుకి ప్రతి ఒక్క ఫోటో కూడా తీసుకున్నారు. అంటే గిఫ్ట్ బాక్సెస్ కూడా మేము చేసి ఉన్నాం సార్ ఆల్రెడీ. అంటే ఆనంద్ సార్ ఉన్నప్పుడు, మన కలెక్టర్ గారు ఉన్నప్పుడు అది చేసాము. అది ప్రతి బాక్స్ పట్టుకొని చాలా బాగుంది, నీట్ గా ఉంది ప్యాకింగ్ బాక్స్ అనేది ప్రతి బాక్స్ పట్టుకొని చూశారు. తర్వాత చిన్న బౌల్స్, పెద్ద బౌల్స్, ట్రేస్ అది మొత్తం పట్టుకొని, గ్లాసెస్, వుడెన్ గ్లాసెస్ కూడా పట్టుకొని చూశారు సార్. ఓకే. మరి ప్రస్తుత కలెక్టర్ హిమాంశు శుక్లా గారి సపోర్ట్ ఏ విధంగా ఉంది మీకు? సార్ ఆయన అయితే మన ఫుల్ సపోర్ట్ గా ఉన్నారు సార్. ఎప్పటికైనా మనకు ఏదో ఒకటి చూపించాలని, ఏదో ఒకటి, ఇంతమంది ఫ్యామిలీస్ డిపెండ్ అయి ఉన్నాయి ఈ ఫ్యామిలీకి, అంటే ఈ కళ్ళ మీద ఇంతమంది ఆధారపడి ఉన్నారు, ఏదో ఒకటి సాధించాలని కూడా ఆయన ద్వారా చేస్తున్న ప్రయత్నాలు అయితే ఉన్నాయి సార్. తర్వాత మేము కూడా ప్రపోజల్ అయితే పెట్టాం సార్. అంటే మనకు నెల్లూరు అంటే ఉదయగిరి వెనుకబడిన ప్రాంతం కాబట్టి కస్టమర్ లోపలికి రావటం లేదు సార్. అవును, చాలా వెనుకబడిన ప్రాంతం. ఎంతమంది వచ్చినా కూడా మారట్లేదు, ఉదయగిరి పరిస్థితి మారడం లేదు. అవునవును సార్. అది కస్టమర్ అనేది హైఫై కస్టమర్ లోపలికి రావటం లేదు సార్. ఎందుకంటే సరైన రెస్టారెంట్స్ రూమ్స్ లేవు. అందుకని ఎంత ప్రాబల్యం ఉన్నా కూడా ఉదయగిరికి అంటే పర్యాటక పరంగా ఉంది, ఆయుర్వేదిక్ పరంగా ఉంది అక్కడ పరిస్థితి. దాన్ని ఎందుకు ఎలివేట్ చేయలేకపోతున్నారో తెలియట్లేదు. గతంలో కూడా మనం దీని మీద ఒక జర్నలిస్ట్ ఫయాజ్ గారితో ఇంటర్వ్యూ కూడా చేశాము ఉదయగిరికి సంబంధించి. సో చెక్క నగిషి అనేది ఇప్పుడైనా కూడా మనకు ఉదయగిరి పేరు ప్రఖ్యాతులు దేశవ్యాప్తంగా చాటేటు ప్రపంచవ్యాప్తంగా చాటే అవకాశం ఉంది. మీరు అన్నట్టు కలెక్టర్ గారు కొద్దిగా సపోర్ట్ ఇస్తే ఖచ్చితంగా
మంచి ఇది ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, కలెక్టర్ గారు మీకు ఎట్లా సపోర్ట్ ఇస్తున్నారని చెప్పారు కదా హిమాంశు శుక్లా గారు. అవును సార్. సో వారు కూడా సమాచార శాఖలో పనిచేశారు గతంలో. సార్ ఎందుకంటే గతంలో ఆయన మన లేపాక్షి షోరూమ్స్ కి ఎండిగా పనిచేశారు సార్. అవును అవును. అందుకని ఆయనకి కళ అనేది చాలా బాగా దాని గురించి తెలుసు కాబట్టి ఆయన ఫుల్ సపోర్ట్ అయితే చేస్తున్నారు సార్. ఓకే. సో అంటే ఎవరైనా విజిటర్స్, ఎవరైనా విఐపీస్ వస్తే డైరెక్ట్ గా మన ప్రొడక్ట్ ఆయన ఇస్తున్నారు సార్ ప్రెజెంటేషన్. అంటే గిఫ్ట్ బాక్స్ అనేది ఎక్కడైనా లోకల్ గా మన ఎక్కడైనా తీసుకొని ఇచ్చేవాళ్ళు, కాకపోతే కళ్ళనే ప్రోత్సహించాలా అని ఆయన ఒక మైండ్ లో పెట్టుకొని అది ఇస్తున్నారు సార్. అలా ఇవ్వడం ఏంటంటే మనకు ఒక ప్లస్ సార్. బిజినెస్ పరంగా చూసుకుంటే అలా పబ్లిసిటీ చేయడం వల్ల మన బిజినెస్ అనేది డెవలప్మెంట్ అవుతూ ఉంటుంది సార్. ధన్యవాదాలండి. మరింత డెవలప్మెంట్ కావాలి మీ బిజినెస్. అలాగే మీరు అన్నట్టు జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా గారి సపోర్టు, అలాగే పవన్ కళ్యాణ్ గారి సపోర్టు, అలాగే మన ప్రధాని నరేంద్ర మోదీ గారి సపోర్ట్ ఉండాలి. ఖచ్చితంగా కళలను వారు ప్రోత్సహించారని ముగ్గురు కూడా తాపత్రయపడేటువంటి వ్యక్తులే కాబట్టి ఆ దిశగా మీకు మరింత సపోర్టు రావాలి, మరింత ఉన్నతి జరగాలి. మీ కళ ద్వారా మీరు ఒక ప్రభుత్వ ఉద్యోగాన్ని వదిలేసి కూడా చేస్తూ ఉన్నారు కాబట్టి మీకు ఉన్నతి ఉండాలి. మీ కుటుంబ సభ్యులు ఈ కళ మీద ఆధారపడే ప్రతి ఒక్కరు కూడా ఉన్నత స్థాయికి చేరుకోవాలని సాస్ టీవీ మనస్ఫూర్తిగా ఆశిస్తోంది. థ్యాంక్ యూ జాకిర్ గారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి. సో మొత్తానికి అదనమాట. మరి పవన్ కళ్యాణ్ గారి ఏదైతే విజిట్ చేశారో, విజిట్ చేసిన తర్వాత పరిస్థితి మారుతుంది అని ఆయన ఆకాంక్షిస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగాన్ని కూడా వదులుకొని ఈ కళని నమ్మి మేమంతా జీవిస్తూ ఉన్నామని తెలియజేస్తూ ఉన్నారు. సో ఇది ఇవాళ ప్రత్యేక మరి సంభాషణ. మరో సంభాషణలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.